హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, మన అడ్వకేట్ భరత్ రెడ్డి గారు ఉన్నారు. కొన్ని న్యాయపరమైన చట్టపరమైన సందేహాలు సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. హలో అండి. సార్, వెంచర్స్లో ఇప్పటి వరకు ప్లాట్లు అమ్ముతున్నారు చాలా వరకు. వెంచర్స్లో ప్లాట్స్ తీసుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? సార్, వెంచర్ అనే కాదండి, ఏ ప్రాపర్టీ అయినా కానీ తెలంగాణలో అయితే 1954-55 నుంచి మన దగ్గర భూమి రికార్డ్స్ అనేవి కన్సాలిడేట్ అయినాయి. సో 54-55 నుంచి ఉన్న డాక్యుమెంట్స్ని కనుక మనకు ఎంతవరకు వీలుంటే అంత వెనకకు తీసుకొని అక్కడి నుంచి మనం ఎగ్జామిన్ చేస్తూ ఉంటే జనరల్గా వెంచర్ ఎలా ఉంటుందంటేనండి, ఒక ల్యాండ్ ఓనర్ దగ్గర నుంచి ఒక డెవలపర్ తీసుకొని డెవలప్ చేస్తాడు. సో ల్యాండ్ ఓనర్ వరకు టైటిల్ ప్రాపర్ ఉందా లేదా, అదేమో టైటిల్ సర్చ్ అంటాం. తర్వాత ల్యాండ్ ఓనర్ నుంచి డెవలపర్కి ఎప్పుడైతే వస్తుందో, డెవలపర్ కొన్ని నిబంధనల ప్రకారం లేఅవుట్ వేయాలి. ఫస్ట్ అప్రూవ్డ్ ప్లాన్ ఉండాలి. అప్రూవల్ అన్నప్పుడు రకరకాలు హెచ్ఎండిఏ లిమిట్స్, ఇప్పుడు తర్వాత రేరా, సో మున్సిపల్ లిమిట్స్లో ఉందా, అర్బన్ లిమిట్స్లో ఉందా, ఇట్లాంటి దాన్ని బట్టి ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే అగ్రికల్చర్ ల్యాండ్లో ప్లాట్స్ వేస్తారు. అలాంటప్పుడు నాలా కన్వర్షన్ అంటారు, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ యూసేజ్ కన్వర్షన్ ఉంటుంది. ఆ ప్రొసీడింగ్స్ ఉన్నాయా లేదా, టిఎస్ రేరా ఇప్పుడు బైండింగ్ అథారిటీ కాబట్టి దాని పర్మిషన్ సర్చ్ చేసుకోవాలి. తర్వాత ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఒక లేఅవుట్ డెవలప్ చేసినప్పుడు పార్క్కి పలానా ప్లాట్స్ ఇచ్చినాము అని మార్ట్గేజ్ పెట్టాలి మున్సిపాలిటీ అయితే. సో ఆ ప్లాట్ చాలామంది ఏం చేస్తారంటే పార్క్ ఇనీషియల్గా చూయించేసి తర్వాత వేరే వాళ్ళకి అమ్మేస్తారు. సో ఇట్లాంటి జాగ్రత్తలు మాస్టర్ ప్లాన్ వయలేషన్ లేకుండా చూసుకోవాలి. సో మీకు ఏదైతే ప్లాట్ చూపిస్తున్నారో ఫస్ట్ దానికి టైటిల్ ఉందా, ఓనర్ వరకు టైటిల్ ఉందా లేదా, టైటిల్ ఓనర్ నుంచి డెవలపర్కి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న అగ్రిమెంట్ కూడా ఒక కాపీ తీసుకోవడం బెటర్. ఎందుకంటే కొన్ని ప్లాట్స్ ఏమవుతాయంటే డెవలపర్ షేర్కి పోతాయి, కొన్ని ఓనర్ షేర్కి పోతాయి. వాడు డెవలపర్ కనుక మొత్తం కొనేసుకొని డెవలప్ చేస్తేనేమో మీకు ఆ ఇబ్బంది రాదు, మొత్తం డెవలపర్ షేర్కే ఉంటుంది. సో కాంబినేషన్లు ఎప్పుడైతే ఉంటే అదొకటి సర్చ్ చేసుకోవాలి. తర్వాత అప్రూవ్డ్ లేఅవుటా కాదా, వన్స్ ఇట్ ఈస్ అన్ అప్రూవ్డ్ లేఅవుట్, మీ ప్లాట్ నెంబర్ ఎంత, వాటికి ఎక్కడ ఉంది, సో అది మార్ట్గేజ్ కింద ఏమైనా పెట్టారా లేదా కానీ ఒకసారి సర్చ్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే కొన్నిసార్లు ఏమవుతుంది, రోడ్స్కి కొన్ని తీస్తారు, చివరికి వచ్చేసరికి డెడ్ అండ్ ప్లాట్ రోడ్ చూపించడు, అక్కడ ఒక ప్లాట్ వేసేస్తాడు. సో ఇట్లాంటి ఇబ్బందులు పడకుండా ఉంటారు. మాస్టర్ ప్లాన్ తోటి ఎప్పుడైనా చెక్ చేసుకోవడం బెటర్. అండ్ అల్టిమేట్లీ సైట్ విజిట్ ఈజ్ ఆల్వేస్ అడ్వైజ్డ్. అండ్ చాలా వరకు కొంతమంది ల్యాండ్ డాక్యుమెంట్స్ పెట్టేసి డబ్బులు తెచ్చుకుంటుంటారు, తాకట్టు పెట్టి తెచ్చుకుంటుంటారు. అండ్ వీళ్ళు డబ్బు ఇవ్వకుండా కనుక నేను ఈ ల్యాండ్ నాదే అని వచ్చి దౌర్జన్యం చేసి అక్కడ ల్యాండ్ మీద కూర్చోడం జరుగుతుంటుంది. వాళ్ళకి ఆ రైట్ ఉంటుందా సార్? అండ్ ఇది ఎన్ని ఇయర్స్ వరకు వర్తిస్తుంది సార్? అంటే మార్ట్గేజ్ అంటారండి మీరు చెప్పిన దాన్ని, తనఖా లేదా తాకట్టు లేదా మార్ట్గేజ్. ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ డన్ విత్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ రిజిస్టర్డ్ వీళ్ళు అయితే కనుక దే క్యాన్ ఇనిషియేట్ సూట్స్ ఫర్. సో రిడెంప్షన్, ఫోర్క్లోజర్ ఉంటుంది. ఫోర్క్లోజర్ అంటే ముందే తీసేసుకుంటే, రిడెంప్షన్ అంటే దాన్ని తీసుకొని దాని మీద ప్రొసీడ్ అవ్వచ్చు. కానీ థర్డ్ పార్టీ ఫైనాన్షియర్స్ పోయి బలవంతంగా భూమి మీదకి పోతే ఖచ్చితంగా వాళ్ళ మీద ఇంజంక్షన్ సూట్, కబ్జా మీ మీదకి వచ్చినప్పుడు ఇంజంక్షన్ సూట్ అంటారు, దాన్ని వేసుకోవచ్చు. కానీ స్ట్రైట్ అవే మీ దగ్గర నుంచి వాళ్ళకు టైటిల్ ట్రాన్స్ఫర్ కనుక లేకుండా దౌర్జన్యంగా వాడొచ్చి ఆక్యుపై చేయడానికి అయితే ఉండదు. ఓకే. సో ఏదున్నా సివిల్ కోర్ట్ ద్వారా ఒక ప్రాపర్ కేసు వేసుకొని దాని డిగ్రీ ప్రకారమే మీరు చేసుకోవాలి. లావణ్య పట్టాలు ఏదైతే ల్యాండ్స్ వచ్చాయో అవి సేల్ చేయడానికి ఉంటుందా సార్ రైట్? లావణ్య పట్టాలంటేనండి అసైన్డ్ ల్యాండ్స్ అంటారు. సో ప్రతి అసైన్మెంట్ కూడా జరిగేటప్పుడు అసైన్మెంట్ రూల్స్ ఉంటాయి. చాలా వరకు ఆ పట్టా వెనకనే రూల్స్ ఆఫ్ అసైన్మెంట్ ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ అసైన్మెంట్ అండి. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిట్లలో ఏముంటుందంటే ఈ తరం వరకు అమ్ముకోవడానికి లేదు, తదుపరి తరం వాళ్ళు అమ్ముకోవచ్చు అని ఉంటుంది. సో మొదట ఎవరైతే అసైనీ ఉంటాడో తనకు అమ్ముకోవడానికి ఉండదు, ఒకవేళ ఆ రూల్ కనుకుంటే. కొన్ని రూల్స్ ఎలా ఉంటాయంటే ఇది ఎంతసేపటికి వీళ్ళ తరతరాలు ఎంజాయ్ చేయడానికే ఉంటుంది కానీ అమ్ముకోవడానికి లేదు అని ఉంటుంది. సో అలాంటప్పుడు వాళ్ళు ఎన్ని తరాలైనా వాళ్ళ కుటుంబం ఎంజాయ్ చేయాల్సి వస్తుంది తప్పితే అమ్ముకోవడానికి లేదు. కొన్నిసార్లు ఎలా ఉంటుంది, స్పెసిఫిక్ ఈ 10 years వరకు మీరు తీసుకోండి, తర్వాత ఇట్ కమ్స్ బ్యాక్ టు ద గవర్నమెంట్ అని ఉందనుకోండి, 10 years తర్వాత ఇట్ గో బ్యాక్ టు ద గవర్నమెంట్. సో రూల్స్ ఆఫ్ అసైన్మెంట్ చేసేటప్పుడు రూల్స్ ఏంటి అనేది చూసుకోవాలి, దాన్ని బట్టి ఇట్ విల్ బి బైండింగ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా మరి ఇన్ని క్వశ్చన్స్తో మళ్ళీ మేము ముందుకు వద్దాం, మళ్ళీ వీడియోస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మా వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్, అక్కడ గంట సిమ్లో టంగున కొట్టాను. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.